వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజైతే సెక్రటరీలో అయితే మనమైతే ఉన్నాం. జియో నెంబర్ 46 బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఈరోజు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళ సూచనలు ఎవరైతే జియో నెంబర్ 46 వాళ్ళు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటామని చెప్పడం. దాదాపుగా ఈ నష్టపోయిన వాళ్ళు 2500 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తే అక్కడ నుండి ఎటువంటి రిజల్ట్ వస్తుంది ఇవన్నీ మరి కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. అక్కడ నుండి వాళ్ళు ఎటువంటి సమాచారం ఇస్తారు అంటే ఇంతమంది లోపలికి అయితే పంపించకపోయినా కొంతమంది అయితే వీళ్ళ నుండి అయితే పోవడం అయితే జరిగింది. పోయినప్పటికీ కూడా వీళ్ళంతా చాలా చూసుకున్నట్లయితే అక్కడ నుండి ఇక్కడ చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళకి లోపల నుండి ఎటువంటి సమాచారం వస్తుంది, మరి వీళ్ళ ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది, మాకు ఇన్ని మార్క్స్ వచ్చినా హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కానీ ఈ జోన్స్ వల్ల 46 ఏదైతే జియో ఉందో దానివల్ల చాలా నష్టపోతున్నాము. ఏదైతే మెరిట్ ఉన్నా కానీ మాకు జాబ్ రాలేదు తరుణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు అయితే మాకు ఏదన్నా ఒక ఆశ ఉంది. ఈరోజు లాస్ట్ ఫైనల్ డే డూ ఆర్ డే అన్నట్టుగా ఈరోజైతే రావడం అయితే జరిగింది. చాలామంది అయితే దాదాపుగా 2500 మంది అయితే ఉన్నట్టయితే ఉంది. ఇందులో వాళ్ళు ఎటువంటి రిజల్ట్ అయితే ఆశిస్తున్నారు, మరి ఎటువంటి ఇక్కడ కార్యాచరణ అయితే జరుగుతూ ఉందనే వాళ్ళ మాటలు అయితే మనం అయితే చాలా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. నిజంగా మనమైతే సెక్రటరీ అయితే ముందైతే ఉన్నాము. ఏంటంటే కొంతమంది అంటే మంత్రులతో కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని వాళ్ళు కొంతమందిని అయితే అలౌ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇంకా మంత్రులు మళ్ళీ ఎమ్మెల్యేల మధ్యలో ఈరోజైతే జియో నెంబర్ 46 గురించి అయితే ఎటువంటి సమాచారం ఇస్తాననేది ఇక్కడైతే ఉత్కంఠ పరిస్థితి అయితే మనమైతే చూస్తూ ఉన్నాం. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎటువంటి సమాచారం వాళ్ళు కోరుకుంటున్నారు, ఎటువంటి రిజల్ట్ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అనేది మాట్లాడైతే తెలుసుకుందాము. అన్న, ఇంతమంది ఎందుకు వచ్చారు సెక్రటరీ కాడికి, ఎందుకు వచ్చారు ఫస్ట్? అయితే మాకు ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం హామీ అంటే జియో 46 విషయంలో మాకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసి మాకు ఒక న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు సబ్ కమిటీ వేసారు. 317 ఒకటి అది సబ్ కమిటీ ఉంది మాకు 46 జియో విషయంలో. ఈరోజు సెక్రటరీలో మీటింగ్ అని చెప్పి పిలుపునిచ్చేసరికి మా మిత్రులందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ సబ్ కమిటీలో ముగ్గురు వ్యక్తులను మంత్రులను తీసుకొని సబ్ కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ మేము అందరం 46 జియో బాధితులు ఇక్కడ రావడం న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇక్కడ వచ్చినాం. వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మేము రావడం జరిగింది. అయితే సబ్ కమిటీ ఏ విషయంలో 46 జియో విషయంలో లోపలికి పంపిస్తలేరు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఒక 4-5 మందిని మాత్రం పంపిస్తాం లోపలికి అని చెప్తారు. అయితే ఇక్కడ మాకు న్యాయం జరగాలి. ఇంతకు కోర్టులో కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి. అవి మా కేసులు కూడా మనం గెలిపించే గవర్నమెంటే బోర్డే మాకు యాంటీగా కొంత లాయర్లను పెట్టి కూడా మనం ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మాకు ఈ కమిటీ ద్వారా ఏమన్నా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఇంతమంది ఒక 2000 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. ఎట్లా ఎటువంటి రిజల్ట్ లోపల నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము అనుకుంటున్నాం ఏంటంటే గవర్నమెంట్కి ఇప్పటివరకు అయితే మేము యాంటీగా చేయలేము. యాంటీగా చేస్తే ఎట్లుంటుందో మాత్రం చూపించగలుగుతాం. కానీ ఏంటంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఒక నమ్మకంతో ఒక కమిటీ వేసిరని చెప్పి అదే అని చెప్పి ఇదని చెప్పి మాకు ఇంకా మభ్య పెడుతూ ఇక్కడ దాకా తోలుకొచ్చారు. ఈ రోజు కూడా న్యాయం జరగకపోతే రేపటి నుంచి పరిణామాలు అనేవి వేరే విధంగా ఉంటాయి. ఇట్లా మిమ్మల్ని అందరినీ పిలిచి అందరిని రమ్మన్నారా, కొంతమందిని రమ్మన్నారా? అందరినీ రమ్మన్నారు. ఎందుకంటే 46 బాధితులు అంటే 4 కాదు కదా సార్. 46 బాధితులు అంతే ఒక 2000 మంది 2000 ఒక 2 లక్షల మంది వరకు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మాత్రం 2000 మంది రావడం జరిగింది. ఇంకా 317 వల్ల ఎవరైనా వచ్చారా? 317 వల్ల టీచర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని లోపలికి పంపించారు. వాళ్ళు వచ్చిన అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీలు కాబట్టి వాళ్ళని లోపలికి పంపించారు. మేము నిరుద్యోగులము మనకు పంపించలేదు. ఇక్కడ పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది బ్రదర్. మమ్మల్ని రమ్మన్నారు కానీ లోపలికి రాని ఇప్పటి నుంచి పంపించట్లేదు. 317 వాళ్ళని అయితే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు అన్ని వాళ్ళు మంచిగా తీసుకుపోతున్నారు. మేము నిరుద్యోగులు అని చెప్పి మమ్మల్ని రోడ్ల మీద వచ్చి మనం తిడుతుండ్రు. ఇది సిచ్యువేషన్ అన్నట్టు. ఇప్పుడు ఏముందంటే ఏముందంటే ఒక 53 అంటే 52 కంటే మార్క్స్ ఎన్నోళ్ళకి ఇక్కడ వాళ్ళకి జాబ్లోకి వచ్చినాయి. మాకు 122, 123 మార్కులు కూడా మాకు జాబ్ రావట్లేదు అన్నట్టు. ఇది ఎక్కడ మేము ఏం చేసినామంటే ఇప్పుడు ఆ ఎలక్షన్లు అప్పుడు మేము ఏమంటారు ఊర్లు తిరిగిపోయి కాంగ్రెస్ కోటే అని చెప్పి అందరికీ వాళ్ళ అవ్వాలని తాతోళ్ళని వాళ్ళందరికీ కాల్మొక్కి మేము ఓట్లు వేపిస్తే ఇప్పుడేమో మమ్మల్ని ఎవరు అడగట్లేదు. ఒకప్పుడేమో వీళ్ళందరూ మమ్మల్ని మీరు కాంగ్రెస్ కోటేస్తే మీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడేమో అసలు మా గురించి పట్టించుకోవడం లేదు. ఈరోజు వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా గెంటేయడం కానీ ఇలాంటి చర్యలు పాల్పడడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళే పిలిచిండ్రు. మేము వారు పిలిస్తేనే మేము ఎక్కడి నుంచో వచ్చేసినాము. ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని ఎవరు రాని కూడా ఆపేసారు. 317 వాళ్ళు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు అని వాళ్ళు మంచిగా తొలకపోయినారు. కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు కదా. ఎంప్లాయీల గురించి తర్వాత ఇష్టం వాళ్ళు ఏడొక జాబ్ చేస్తారు, వాళ్ళకి పైసలు వస్తాయి, ఏ విధంగా ఉంటారు. కానీ మాకు ఎలాంటి తిండి కూడా లేని సిచ్యువేషన్లో ఉండి ఎంతో అప్పులు చేసుకొచ్చి కోయి సెట్ల పాయింట్ ఉండి చదువుకొని 122 మార్కులు జాబ్ కొడితే కూడా 52 మార్కులు 71 మార్కులకి 83 మార్కులు జాబ్ ఇస్తే మేము ఇంత చదువుకొని వేస్టే కదా. ఏదైనా పోతే మెరిట్ స్టూడెంట్లకే కదా జాబ్ ఇచ్చేది. తక్కువ మార్కులు ఉన్న జాబ్ వస్తే ఎవరు చదవడు, ఎందుకు చదువుతారు చెప్పు? రేపు మంచి చదివితే జాబ్ వస్తుంది అనుకున్నానికి మొత్తం వాళ్ళ మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయి సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారు అన్నట్టు.